సో పేపర్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా పొట్లాలన్నా చుట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది అనమాట. ఖాళీగా ఇలాగైతే మనం ఉంటుంది. దీంట్లోకి మనమైతే ఈ మురీలన్నీ కూడా మనమైతే వేసుకుందాము. ఇలాంటి మురి మిర్చిలు అయితే మనకి బీచ్లో 20 రూపీస్ కానీ అమ్ముతారు. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా మంచి ఫీల్ రావడం కోసం అయితే మేము ఇలా చేస్తున్నాము. సూపర్ ఉంటుంది ఇలా తింటుంటే. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా మురి మిర్చిలను పొట్లాలుగా చూడడం అన్నది. ఇప్పుడు మీకు కూడా ఇదైతే ఎలా చేయాలని చెప్పేశాను. ఇంత ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పొట్లాల్లో చుట్టేసాం కాబట్టి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే ఏ రెసిపీ అంటే మనం గ్యాస్ అనేది ఆన్ చేయకుండా, అలాగే మనం ఏ నూనె ఏటి అవసరం లేకుండా ఈజీగా ఒక రెసిపీతో అయితే వచ్చేసాను. అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అది మన బీచ్ ఫేమస్ ఏంటంటే ముంత మసాలా అయితే తయారు చేసుకుంటున్నాము. ఇదేంటి ముంత మసాలా అనుకుంటారు. ఏంటంటే మనం మురి మిర్చి అయితే తయారు చేసుకుంటున్నాము. దీనికైతే మనకి సపరేట్గా గ్యాస్ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆయిల్ ఫుడ్ కూడా ఉండదు. సపరేట్గా మనం మురీలతో అలాగే వెజిటేబుల్స్తో తయారు చేసుకుంటున్నాము. ఇదైతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని అయితే మురీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో ముంత మసాలా అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు. అందరికీ తెలిసేది ఒకటే ఫ్రెండ్స్, మురి మిక్చర్ అయితే అందరికీ అర్థమైపోతుంది. సో ఇలాంటి మురి మిక్చర్లు అయితే మనం ఈరోజు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను. బయట ఆర్కే బీచ్లో, కైలాసగిరిలో ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్లో ఇలాంటివి అయితే అమ్ముతారు. సో ఈజీగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చెప్తాను. ముందుగా మనం మురి మిక్చర్ తయారు చేసుకుంటున్నాము. ఈరోజు మురి మిక్చర్కి కావాల్సిన పదార్థాలు, మురి మిక్చర్ అయితే కావాలి. ఈ మురి మిక్చర్ అయితే మేము ఫ్రెష్గా రిటైల్ మార్కెట్లో అయితే కొనుక్కున్నాము. మురి మిక్చర్ అలాగే మనం దీంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటీ, అలాగే కారం, గరం మసాలా, పలుకులు, ఉప్పు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, టమాటీ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా మనమైతే సన్నగా తరిగి పెట్టుకుందాం ఫస్ట్. సో సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనమైతే ఈ పలుకులు ఉన్నాయి కదా, ఈ పలుకుల్ని మనం కడాయి గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఈ రెండు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఇందాకలే చూపెట్టాను కదా, నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ ఎలా కట్ చేసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాం అన్నీ కూడా. టమాటీలు అన్నీ కూడా ఈ సైజులో అయితే మనకు ఉండాలి. అలాగే నేను చెప్పాను మీకు పలుకులు కూడా ఇలాగైతే మేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకున్నాము. రోస్ట్గా ఉండాలి. మనం మురి మిక్చర్ అనేది కలుపుకుందాము. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. సో నేను ఇందాక ముంత మసాలా అన్నాను కదా, ముంత అంటే మనకి కడాయి అన్నట్టు అర్థము. సో మురి మిక్చర్కి మనమైతే ఒక పెద్ద గిన్నె తీసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం అయితే వేసుకోవాలి. సో మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇంట్లో ఈజీగా నేనైతే చెప్పేస్తున్నాను. సో ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి స్నాక్స్గా కావచ్చు, ఏవైనా కారంగా ఏవైనా తినాలనిపించినా కూడా ఇవైతే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీంట్లోకి కారం అన్నది వేసుకున్నాము. కారం అన్నది మీరు ఎంత కారం తినగలిగితే అంతలాగా అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు మేమైతే ఉప్పు అన్నది రుచికి సరిపడంత అయితే వేసుకుంటున్నాము, అంటే టేస్ట్కి. ఇప్పుడు మేమైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాము. గరం మసాలా అన్నది ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఆ మసాలా అంతా కలిసి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం చేతితో అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే బాగా చేతితో కలిపేశారు అనుకోండి, ఆ మసాలాలు, కారం, ఉప్పు అవన్నీ కూడా ఈ వీటికైతే వెజిటేబుల్స్కి బాగా కలుస్తుంది. కాబట్టి మనం చేతితో అయితే కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇది వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనమైతే బాగా కలుపుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం నిమ్మకాయ అయితే వేసుకుందాము. నిమ్మకాయ వేసుకోవడం వల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుంది నిజంగా ఈ మురి మిర్చిలోని. సో నిమ్మకాయ అనేది మనం మొత్తం కూర ఎంత కావాలంటే అంత పిండుకోండి. సో నిమ్మకాయ అనేది వేసుకున్న తర్వాత ఇందాక మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న పలుకులను అన్నింటినీ కూడా ఇందులో అయితే వేసుకుందాము. ఇదంతా కూడా మనమైతే ఇందులో వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా దీనికైతే బాగా పట్టాలి. ఇదైతే మా మమ్మీ అన్నది చేస్తున్నారు. సో మనం ఇప్పుడు మురీలు అన్నవి వేసుకుంటాం ఇందులోనే. సో మురీలు అన్నిటిని కూడా ఇందులోనైతే మనం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత బాగా కలుపుకుంటే అంతలాగైతే మనకి కలుస్తుంది.
సో ఈ మురీలన్నీ కూడా మనకైతే బాగా కలాలి కాబట్టి మనమైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్నారనుకోండి మీరు, ఇందాక ఉప్పు, కారము, గరం మసాలా అవన్నీ కూడా దీనికి మంచిగా టేస్ట్ అయితే కలిసి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే కలుపుకోండి. ఇది మీరు చూస్తున్నప్పుడే చాలా నోరు రిచ్చేలాగే ఉంటుంది. సో మీరు కంపల్సరీగా ట్రై చేసుకోవాల్సిందని నేను చెప్తాను. ఈ విధంగా మీరైతే కూర మొత్తం కలిసేటట్టుగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనమైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నాము. సో ఇది చూడడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనమైతే ఈ మురి మిక్సీలు అన్నది ఏదో కొద్దిగా టేస్ట్ తప్పింది అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ మురి మిక్సీ అయితే అయిపోయింది. సూపర్ కూర ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనకి బీచ్లో తిన్నట్టుగా మురి మిక్సీ ఫీల్ రావాలంటే మనం ఇప్పుడు ఒక పేపర్లో అయితే చుట్టేసుకుందాము. మళ్ళీ దగ్గర రండి. అయితే ఒక పేపర్ అయితే తీసుకుంటున్నాము. సో పేపర్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా పొట్లాలన్నా చుట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది అనమాట. ఖాళీగా ఇలాగైతే మనం ఉంటుంది. దీంట్లోకి మనమైతే ఈ మురీలన్నీ కూడా మనమైతే వేసుకుందాము. ఇలాంటి మురి మిర్చిలు అయితే మనకి బీచ్లో 20 రూపీస్ కానీ అమ్ముతారు. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా మంచి ఫీల్ రావడం కోసం అయితే మేము ఇలా చేస్తున్నాము. సూపర్ ఉంటుంది ఇలా తింటుంటే. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా మురి మిర్చిలను పొట్లాలుగా చూడడం అన్నది. ఇప్పుడు మీకు కూడా ఇదైతే ఎలా చేయాలని చెప్పేశాను. ఇంత ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పొట్లాల్లో చుట్టేసాం కాబట్టి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంట్లో లేను, బీచ్ కాడ అయితే ఉన్నాను. సో ఇలాంటిదే మనమైతే బీచ్లో అయితే మనకి ఇస్తారు, లైవ్లో మనకి చేసేది. ఇప్పుడు నేను మీకు కూడా ఈ వీడియోలో అయితే చేశాను. నాకు అర్జెంటుగా దీన్ని అయితే తినేయాలనిపించేస్తుంది. సో టేస్ట్ చేస్తాను నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచిగా ఉంది. సూపర్, ఐ లవ్ దిస్. మనమైతే ఇంట్లో చాలా బాగా చేసుకున్నాము. బయట మురి మిక్సీ అంకులు ఉంటారు కదా, అంకులు ఆంటీలు మాకైతే ఇలాగే ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా మురి మిక్సీలను కొనుక్కోకుండా ఇంట్లో ఈజీగానే తయారు చేసుకుంటున్నాము. మీరు కూడా ఇలాగే ఈ వీడియో మొత్తం చూసి అయితే తయారు చేసుకోండి. మంచి బీచ్లో తిన్న ఫీల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మురి మిక్చర్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కుకింగ్ థీమ్లోనో బ్లాగ్లోనో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.